గొప్ప నామానికి మహిమ కలుగును గాక. దేవుడి చిన్న గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని దేవుడు మనందరిలా చూపిన మహాకృప కొరకై ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చిన మీ అందరికీ ప్రైజ్ లార్డ్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కుడి నివసిస్తారో వారి మధ్యలో వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి స్తుతి మహిమ ఘనతకు మన దేవుడు యోగ్యుడు అర్హుడు కాబట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను, శాంతం సిస్టర్ పాట పాడతారు. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజ్జుడు అయిన గొప్ప దేవ నీకు వందనాలేసయ్యా. గత కాలం అంతా కాచి కాపాడి నీ దయారెక్క నీలో భద్రపరిచిన గొప్ప దేవ నీకు వందనాలేసయ్యా. ఈ దినము సమయం చూడక ఎంతమంది నా ప్రభా మట్టికి మన్నే ఇన్నారు దేవ, మమ్మల్ని అయితే నిసజీవులు ఉంచిన గొప్ప దేవుడు వయస్సయ్యా నీకు వందనాలు ప్రభా. మరొక నూతన శుభదినాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలేసయ్యా. కన్న తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలేసయ్యా. వచ్చిన బిడ్డలందరూ బట్టి నీకు వందనాలు. ఇంకా ఎంతమంది జాయిన్ అవ్వాల్సి ఉన్నారు దేవా, జాయిన్ అయ్యే బిడ్డలకు నా తండ్రి నీ వరకు అడ్డుల ఆటంకాలు కొట్టివేసి నా ప్రభా త్వరగా జాయిన్ అవ్వటకు సహాయం దయచేయండి. ఓ ప్రభా ఈ మీటింగ్స్ నైనా ఆది నుంచి అంత వరకు మీ నామానికి మహిమ తెచ్చుకున్న ప్రభా. ఎంతమంది బాధతో చింతతో వేదనతో ఉన్నారో ప్రతి బాధ చింత వేదన నుంచి తప్పించండి, ప్రతి కన్నీరు తుడవండి తండ్రి. నీ దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తానన్న ప్రభా. మీరు చేసిన తండ్రి వాగ్దానాలన్నీ కూడా ప్రభా మా అందరి జీవితాల్లో నెరవేర్చండి ప్రభా. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలాలు సరాలం చేస్తున్నా గొప్ప దేవుడు నా ప్రభా. మా ముందరున్న ప్రభా స్థలాలు నా ప్రభా అయినా సరాలము చేసిన ప్రభా మాకంటే ముందు మీరు నడవండి నా ప్రభా. ఈ ఆత్మీయ జీవితంలో తండ్రి అనుదినము నా ప్రభా మమ్మల్ని మేము పురికొల్పుకొని నా తండ్రి నీ పాదాల్లో ఆశ్రయించి బిడ్డలు కళ్యాణం ఎత్తండి తండ్రి. నీకు వందనాలు ఇస్తాయా. ఎక్కలేని కొండ ఎక్కలేని కొండ నన్ను ఎక్కించమని దావీదు భక్తుడు అన్నట్లుగా నా ప్రభా మా ముందున్న ప్రభా ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా అంచెలంచెలు ఎదిగే కృపను మాకు దయచేయండి. ఎక్కలేని ఎత్తైన కొండను మమ్మల్ని ఎక్కించండి నా ప్రభా. నీకు వందనాలు ఇస్తాయా. నీకు వందనాలు. నాకు మొరపెట్టు నీకు ఉత్తరం వేసని వాగ్దానం చేసిన దేవుడు నా ప్రభా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా నా ప్రభా. నీకు వందనాలు. మేము చేసే ప్రతి ప్రార్థనలోనైనా గొప్ప జవాబు దయచేయండి. త్రాగుబోతుల్ని మార్చండి, దొంగల్ని మార్చండి, హంతకుల్ని మార్చండి ప్రభా. ఇంకెంతమంది రక్షణ లేని బిడ్డలు ఉన్నారు వారందరికీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి. రక్షణ పొందిన వారిని ఆత్మీయంగా బలపరచండి నా ప్రభా. ప్రతి కుటుంబంలో పసిపిల్లలకు వృద్ధుల వరకు నా తండ్రి నీ నామ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభా. నీకు వందనాలు ఇస్తాయా. మరి నైనా పాట పాడే బిడ్డకు నీ చక్కని స్వరాన్ని దయచేయండి, నీ కృపను దయచేయనా ప్రభా. వారి కుటుంబంలో ఉన్న ప్రతి అడ్డుల ఆటంకాలు కొట్టివేసిన ప్రభా అప్పుడు తండ్రి దీవించి ఆశ్రయించి నీ నామ సాక్షిగా నిలబెట్టుకో ప్రభా. వాక్యం ఇత్తనైనా నీ దాసుని నీ శిలువ చాటును మరుగు చేసుకొని సూటిగా తేటగా మాతో మీరు మాట్లాడండి. ద్రాక్షవల్లి మీరు తీగలు మేము నా తండ్రి నీలో అంటకట్టబడే జీవితాలు మందరికి నీ దయచేయండి. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోండి నైనా. వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయమని సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో శాంతమ్మ సిస్టర్ గారు పాట పాడతారు. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట పాడుకొని దేవుడి నామాన్ని మహిమపరుచుకుందాము. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. యేసే నీకు ఆశ్రయము ఆయనే నీకు కోటయగును. యేసే నీకు ఆశ్రయము ఆయన నీకు కోటయగును. దేవుడని నీవు నమ్ముకొనుము, దేవుడని నీవు నమ్ముకొనుము. ఆయన నీడలో విశ్రమింపుము, ఆయన నీడలో విశ్రమింపుము. మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు. మగగనుడు మహోన్నతుడు
సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు 1000 మందిని ప్రక్కపడి ఉండగా 10,000 మంది కూడి పక్క కూలి పడగా 1000 మందిని ప్రక్కపడి ఉండగా 10,000 మంది కూడి పక్క కూడి పడగా అపాయము నీకు సంభవింపదు అపాయము నీకు సంభవింపదు ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును ఆ ప్రభువే నీ ప్రక్క నిలుచును మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు నీదు పాదములకు రాయి తగలదు దూతలు చేతులతో ఎత్తుకొందురు నీదు పాదములకు రాయి తగలదు దూతలు చేతులతో ఎత్తుకొందురు యేసునామమెరిగి నీవు నిలువుము యేసునామమెరిగి నీవు నిలువుము యేసే నీకు ఘనతనిచ్చును యేసే నీకు ఘనతనిచ్చును మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు మగగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు యేసు సర్వోన్నతుడు థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అందరికి. మన మధ్యలో రూపస్ బ్రదర్ గారు వాక్యదానం నడిపిస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని పేరిట అందరికీ శుభములు. వాక్యం చెప్పుకుని చిన్నగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, పరలోక రాజ్య తండ్రిని పాలన పొందనాలు స్తుతులు స్తోత్రం నాయన యేసయ్య ప్రభా. ఇంత మంచి దినం మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి ప్రభా. పొద్దు నుంచి ఇప్పుడు కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి ఈ దినం చూడడానికి ఎంతో మంది ఉన్నారు ప్రభా. కుటుంబ శాంతిని సమాధానం తెచ్చామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య మరి అదే విధంగా ప్రభా ఈ సాయంకాలం సమయంలో ప్రభా ఆన్లైన్ లో జరిగిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు నీకు వందనాలు కృతజ్ఞతలు స్తుతులు తండ్రి నాయన యేసయ్య. మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. అదేవిధంగా ప్రభా నేనేసా మరి చక్కటి సాయంకాలంలో ప్రభా నీ వాక్యం దానించుకుంటూ ఉంటుండగా ప్రభా నీకు ప్రేమ నీ కృప దయచేయండి ప్రభా. నా సొంత తలంపులు కొట్టేసి ప్రభా మరి నీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. యేసయ్య వాక్యం చెప్పేటప్పుడు అందరు చదివి విని నేనేసే ప్రభా నేర్చుకుని నేనేసే ప్రభా దినదినం మాకు నేర్పించినందుకు దినదిన మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి వాక్యంలో మాకు తోడంతే ఉంటావని యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం నేర్చుకున్న పుస్తకము జెరమయా కోసం కొంచెం బ్రీఫ్ గా చూసుకుందాం. జెరమయా ప్రవక్త కోసం మనం కొన్ని విషయాలు నేర్చుకుందాము. అయితే ఇర్మియా అనే ప్రవక్త దేవుని చేత ఎంచుకునబడిన వ్యక్తి అన్నమాట. ఎందుకంటే దేవుని వాక్యము క్లియర్ గా తేటగా చెప్తుంది. ఏమనని చెప్తుందంటే ఈ జెరమయాను దేవుడు ఎంచుకున్నాడు. అంటే ఈ పుస్తకము తన చేత రాయబడింది, ఇర్మియా చేత రాయబడింది. కాబట్టి ఇర్మియా అనే పేరుకు అర్థం ఏమనగా యెహోవా ఎక్సెల్స్, అంటే గాడ్ ఎక్సెల్స్, గాడ్ విల్ లిఫ్ట్ అప్, అపాయింటెడ్ బై గాడ్ ఆర్ గాడ్ చూజన్ వన్. ఇది మనం చూసుకున్న గాడ్ చూజన్ వన్ అనగా ఎందుకు దేవుడు ఇర్మియాని ఎంచుకున్నంటే ఆ కాలంలో నెబుకద్నెజర్ టైంలో ఈ బాబిలోనియన్స్, అష్యూరియన్స్ ఇంకా ఆ టైంలో ఏంటంటే అక్కడున్న యూదా ప్రాంతమే కానీ యెరూషలేం ప్రాంతమే కానీ ఇక అక్కడంతా పాపం చేత నిండిపోయి ఉన్నది. కాబట్టి అక్కడున్న ప్రజలకు చివరి వరకు హెచ్చరిక అనమాట. ఇవన్నీ వార్నింగ్స్ అనమాట అక్కడున్న వాళ్ళందరికీ. అయితే దేవుడు జెరమయాని ఎందుకు ఎంచుకున్నాడు అంటే చూడండి, మనకు మంచి వాక్యం ఉంది. జెరమయా 1:5. Before I formed you in the womb, I know you. Before you were born, I set you apart, appointed you as a prophet to the nations. God's calls to Jeremiah. చూడండి, దేవుడు ఎంచుకున్న వ్యక్తి కాబట్టి ఎందుకు ఎంచుకున్నాడంటే
ఆ టైంలో ఘోరాతి ఘోర పాపంలో మనుషులు ఎట్లా అంటే వారి సొంత పనులకు, అంటే వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ సొంత పనులకు వాళ్ళ ఇంపార్టెన్స్, అంటే అక్కడ పాపానికి ఎక్కువ చోటు ఇచ్చారు అనమాట అక్కడ ఉన్న ప్రజలు. కాబట్టి ఇర్మీయా ప్రవక్తని దేవుడు ఎంచుకున్నాడు. ఈ ఇర్మీయా ప్రవక్త చిన్నప్పుడే తన జీవితం మొత్తము దేవునికి అర్పించినాడు, చిన్నప్పుడే. అందుకే దేవుడు చిన్నప్పుడు అంటే ఏంది, తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు తనని ఎంచుకున్నాడు. కాబట్టి దేవుడు అతనితో మాట్లాడుతున్నావు, ఏమి భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు ముందుగానే సిద్ధపరిచినాను అనేసి దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది. అంటే దేవుడు అతనికి ముందుగానే ప్లాన్ సిద్ధంగా చేసి పెట్టినమాట తల్లి గర్భం ఉన్నప్పుడే. గాడ్ చూజన్ ఇర్మియా, గాడ్ చూజన్ జెర్మయా. చూడండి జెర్మయా 29:11, I know the plans I have for you, declares the Lord, plans to prosper your things, not to harm you, plans to give you hope and future. చూడండి, అంటే ఆ టైం ఇప్పుడు మనము అంటే చిన్నతనంలోనే దేవునికి సమర్పించుకొని ఇర్మీయా అనే ప్రవక్త ప్లస్ యాజకుడు దేవుని యొక్క పరిచయ స్టార్ట్ చేసిన వాడు అనమాట అక్కడ ఆ స్థానంలో. అంటే ఒక లీడరు, ఒక ప్రీస్ట్ అండ్ ప్రాఫిట్ అనమాట. ఈయన ఒక ప్రీస్ట్ అండ్ ఒక ప్రాఫిట్. మనం నలుగురిని చూస్తాం బైబిల్ అట్లాగా ఉన్న వాళ్ళని. ఇర్మీయా, ఎజికెల్, నాతాను, జకరియా, వీళ్ళందరూ ప్రీస్ట్ అండ్ ప్రాఫిట్స్ అనమాట. అయితే చూడండి, మనకు జెర్మియా 1:1 చెప్తుంది ఏమనగా, అంటే దేవుడు ఎంచుకోబడిన, అంటే ఎక్కడి నుంచి వచ్చినవాడు అంటే అనతోతు అనే ఊరు నుంచి మన జెర్మియా ప్రవక్త అని వచ్చినాడు అని దేవుని యొక్క మొత్తం వాక్యం చెప్తుంది. ఎందుకు దేవుడు ఎంచుకొని ఇర్మీయాతో ఏం మాట్లాడింది తెలుసా? ముఖ్యమైన మాట మాట్లాడింది ఇర్మీయా తోటి. ఏంటంటే ఇర్మీయా గ్రంథము 16:2-3 చూడండి. దేవుడు చెప్తాడు, ఎందుకంటే తనకు సెలవిస్తాడు, నువ్వు పెళ్లి చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు అనేసి దేవుడు సెలవిస్తాడు. ఒకసారి మాట చూసుకుందామంటే తెలుగులో ఎవరన్నా చదవండి. ఇర్మీయా 16:2-3 చదవండి. ఎవరన్నా తెలుగు చదవాలనుకుంటే చదవండి. The Lord will for Jeremiah life. Again the Lord spoke to me and said, do not marry or have children in the place like this. I will tell you what is going to happen to the children who are born here and their parents. They will die for terrible diseases and no one will mourn to them to bury them. These bodies will like a piles of a manna and ground. They will be killed in the war and die. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే చూడండి, నేను ఎందుకు ఎంచుకున్నాను అనే వాక్యం చెప్తున్నది. అదే ఇర్మీయాకు దేవుడు సెలవిచ్చిందన్నమాట. దేవుడు ప్రతిదీ అతనితో మాట్లాడుతున్నప్పుడు తను ఎక్కడ ఎందుకు చేసుకోవద్దు పెళ్లి, నేను ఎందుకు చేసుకోవాలి పెళ్లి అనేసి ఎక్కడ కూడా మాట్లాడలే. తను మాట్లాడాడనమాట, అస్సలు మాట్లాడలే. ప్రతిదీ దేవుడు చెప్పింది తను నడుచుకుంటున్నాడు. ఏ విధంగా అంటే దేవుడు చూస్ చేసుకున్నాడు కాబట్టి అతను దేవుని యొక్క పనిని అంటే చెప్తున్నాడు అనమాట. కాబట్టి అయితే అక్కడ ఉన్న ప్రజలు ఎట్లా చేశారంటే పాపంతో నిండిపోయినారు. అంటే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినట్లేరన్నమాట. అందుకే దేవుడు ప్రవక్తని పిలిపించను. ఇర్మీయా అనే ప్రవక్త దేవుని కొరకు అతని లైఫ్ తను సాక్రిఫైస్ చేసుకున్నమాట. ఎందుకంటే ప్రతిదీ చెప్పిన మాట ఎస్ లార్డ్ అనే తప్ప ఇంకా నో మాట అంటే ఏ మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే తనకు క్లియర్ గా దేవుడు చెప్పిన అంటే వాగ్దానం ఏంటంటే 16:1 ఉంది చూడండి, చదవండి. ఎవరైనా తెలుగు చదువుతుంటే చదవండి. ఎందుకంటే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనకూడదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ నేను నాశనం చేయబోతున్నా కాబట్టి వీళ్ళందరినీ అంటే నేను మళ్ళీ తిరిగి రక్షించుకోవాలనుకుంటే నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళకు చెప్పు అనేసి ఈ విధంగా దేవుడు చెప్తున్నాడు అనమాట. అయితే చూడండి, అంటే ఇర్మీయా ప్రవక్త ఎంత కష్టపడ్డాడంటే చిన్నతనం నుంచే తన యవ్వన కాలం మొత్తం దేవుని కొరకు అప్పగించిండు. మళ్ళీ అదే విధంగా దేవుని కొరకు ఏం చేసిండంటే అక్కడ ఉన్న ప్రజల కొరకు రోజు ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ప్రార్థన చేసినా ఏమంటున్నాడు అంటే చూడండి 14:12 14:12 do not pray for these people. ఆ ప్రజల కొరకు నువ్వు ప్రార్థన చేయకూడదు, ఎందుకంటే అటువంటి వారు నిన్ను చంపనికి చూస్తున్నారు. అలాంటి వారి మధ్యలో నువ్వు జాగ్రత్త, నేను నిన్ను కాపాడుతానని దేవుడు తనకు వాగ్దానం చేసినమాట.
చూడండి ఇంగ్లీష్ బైబుల్లో దీనికోసం అవుట్ లైన్ అంటే ఏమంటాం ఇంట్రడక్షన్ ఉంటుంది, ప్లస్ అవుట్ లైన్ ఉంటుంది అనమాట. ఏ వర్స్ నుంచి ఏ వర్స్ వరకు ఎక్కడ ఇర్మియా ప్రవక్త ఎక్కడికి వెళ్ళిండు, తన లైఫ్ కోసం ఏంటిది, నెబ్కద్నెజర్ రాజు ఎంతమందిని ఓడించిండు, ఎంతమంది రాజులను ఓడించినడు అని క్లియర్ గా ఉంటుంది. చూడండి అవుట్లైన్ ఆఫ్ ది కాంటాక్ట్స్ చూసుకున్నట్లయితే ద కాల్ ఆఫ్ జెర్మియా మనం మొదటిగానే చూసుకున్నాం. తల్లి గర్భంలో దేవుడు ఇర్మియాని ఎంచుకున్నాడు. అది మొత్తం ఒకటో అధ్యాయంలో చూస్తాం అనమాట. తర్వాత ప్రాఫెసిస్ డ్యూరింగ్ ద రీజన్స్ ఆఫ్ జోషియా, యెహోయాకీము అండ్ జిద్కియా. చూడండి ఈ ముగ్గురు రాజులు ఆ కాలంలో ఈ జెర్మియా అనే ప్రవక్త ఆ కాలంలో ప్రవచించేవాడు. చూడండి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీకంతా మేలు జరుగుతుంది, నువ్వు ఆశీర్వదింపబడుతావు అంటే రాజు సంతోషించి ఏమైనా ఇస్తాడనమాట. అదే నువ్వు రాజా నువ్వు నాశనం అయిపోతున్నావు, ఇంకా నీ ఫ్యూచర్ నీ రాజ్యం మొత్తం నాశనం అయిపోతుందంటే ఎట్లా ఉంటది, బాగా కోపం వస్తుంది కదా. అందుకు అట్లాంటి టీచింగ్స్ జెర్మియా ప్రవక్తకి ఇచ్చినమాట. నేను చెప్పింది నువ్వు చెప్పు, నేను చెప్పినట్లు నువ్వు చెప్పు. అందుకే ఇర్మియా ప్రవక్తించినప్పుడు జెర్మియా ప్రవక్త అంటే అక్కడ ప్రచారం చేసినప్పుడు ప్రతి రాజ్యంలో చిన్నవాడి నుంచి పెద్దవారి వరకు తనని ద్వేషించుకున్నారు అనమాట. ఎట్లా ద్వేషించుకున్నారు అంటే, అరే ఈయన నోటి నుంచి ప్రతిదీ నెగిటివ్ మాట్లాడతాడు, ఎప్పుడు పాజిటివ్ గా మాట్లాడాడు. అట్లాగా ఆయనని బాగా బాగా దేశించుకునే వాళ్ళమాట. ఎప్పుడు చూడు వార్నింగ్స్ కోసం చెప్తాడు, నాశనం కోసం చెప్తాడు, మంచి పదాలు ఎప్పుడు చెప్పడం అనేసి ఆ విధంగా దేవుడు చెప్పిన విధంగానే తను చేసిండే తప్ప తన సొంత కోసం ఏమి చేసుకోలేడు అనమాట. అయితే అట్లాంటి టైంలో ఏమైందంటే ఈ నలుగురు రాజుల సమయంలో జోషయ్య, యెహోయాకీము, జిద్కియా ఈ కాలంలో ఈ టైంలో తను అందరికీ హెచ్చరించిండు అనమాట. తను అందరికి హెచ్చరించిండు, అందరికీ చెప్పినాడు. ఈ గ్రంథము పరిశుద్ధాత్మ చేత ఇర్మియాతో రాయబడింది అనమాట. అయితే తను ముందుగానే సిద్ధంగా పరిచి దేవుని యొక్క వాక్యాలన్నీ ఎట్లా దేవుడు చెప్పిన విధంగా అన్ని రాసుకొని ఈ గ్రంథము ముందుగానే రాసుకున్నమాట. కాకపోతే ఏమైందంటే ఆ సమయంలో యెహోయాకీము టైంలో జెర్మియా రాసిన పుస్తకము కాల్చి వేయబడింది అనమాట. ఈ రాజు ఏం చేసిందంటే, నాకు నచ్చలే, నీ ప్రవర్తన నచ్చలే, నీ టీచింగ్స్ నచ్చలే అని చెప్పేసి ఆ బుక్ ని కాల్చేసిండు. ఆ బుక్ మొత్తం పుస్తకాన్ని మొత్తం ఆయన చెప్పిన వాక్యాలని పుస్తకాలను కాల్చేసిండు. ఆ వచనం ఎక్కడుందంటే ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 32వ వచనం చూడండి. మీరు జెర్మియా 36:32 చూడండి, మీకే అర్థమవుతుంది. 36:2 Get a scroll and written on everything that I have told to you about Israel and Judah and all the nations, written everything I have told you from the time first spoken to you, when Joshua was the king and the president. చూడండి ఆ టైంలో ఈ ఇర్మియా రాసిన పుస్తకాన్ని కాల్చి వేయడం. తర్వాత దేవుడు ఏం చేసిందంటే బరాచు అనే వ్యక్తి ద్వారా మళ్ళా పుస్తకాన్ని పరిశుద్ధాత్మ చేత జెర్మియా చెప్తుంటే ఆ పుస్తకం రాయబడింది. ఇదే మనం చదువుకున్న పుస్తకం ఇదే అనమాట. జెర్మియా ఇప్పుడు చదువుకున్న పుస్తకము మనం దీని నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. అయితే ఫస్ట్ పుస్తకం కంటే ఇప్పుడున్న పుస్తకము ఏమైందంటే దేవుడు ఎక్కువగా ఎక్కువగా టీచింగ్స్, ఎక్కువ కరెక్షన్స్ ఇందులో ఇచ్చిందన్నమాట. మనం చూసుకుంటుంది సెకండ్ బుక్ అనమాట. అయితే ఆ టైంలో జెర్మియా ఈ నలుగురు రాజుల టైంలో జెర్మియా వార్నింగ్స్ ఇచ్చినప్పుడు ఎవరికి నచ్చేది కాదు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా చర్చికి వెళ్ళి మీరందరూ ఇట్లా నాశనం అయిపోతారు అని చెప్తే వాళ్ళకి ఎంత కోపం ఉంటది. అరే మేము ఎన్ని రోజుల నుంచి దేవుని ప్రార్థన చేస్తున్నాం, ఈయన సడన్ గా చర్చ్ దగ్గరకు వచ్చి మీరంతా నాశనం అయిపోతారు, మీరంతా ఇట్లా అయిపోతారు అని చెప్తే ఎంత కోపం వస్తుంది. అట్లా రాజ్యం మొత్తం దేశం పెట్టుకుని ఏం చేసిందంటే ఇర్మియా ప్రవక్తను ఒక నీళ్లు లేని బావిలో పడేసారనమాట. ఈ మన జెర్మియా ప్రవక్తని
పడేసారు. అయితే ప్రతి ఒక్క ఆ దేశంలో ప్రతి ఒక్కరు ద్వేషించుకునే వాళ్ళు. కానీ ఒకే ఒక వ్యక్తి ఇర్మియాని గుర్తించినమాట. ఆయన నపుంసకుడు, అంటే ఆయన పేరు ఎబెద్మెలెకు అన్నమాట. అయితే అతను ఒక్కడే జెర్మియాను కాపాడి ఆ బావుల నుంచి తీసి తర్వాతకి అక్కడ నుంచి మొత్తం స్టార్ట్ అన్నమాట. అయితే ఎందుకు స్టార్ట్ అయిందంటే చూడండి, నపుంసకుడు దేవుడు ఎంచుకుని ఇర్మియా ప్రవక్తని కాపాడింది అనమాట. అయితే ఈ ఇర్మియా గ్రంథము జెర్మియా 39:15-18 లో ఉంది చూడండి. ఇర్మియా 39:15-18. అయితే ఎవరైనా సరే దేవునికి మాటకు లోబడాల్సిందే. లోబడకపోతే నాశనమే. సింపుల్ గా మనం అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ టైంలో ఇప్పుడు చూడండి, నాహాము చిన్న చిన్న ప్రవక్తలే గాని, జెర్మియా గాని, ఐజాయా ప్రవక్త గాని, వీళ్ళ టీచింగ్స్ అన్ని కఠినంగా ఉండేది. ఇట్లా సూటుగా ఉండేది, హృదయాలకు నొచ్చుకునే మాటలు అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఆ నపుంసకుడు ఇర్మియాని అంటే ఆ బావి నుంచి కాపాడి తీసుకొచ్చి, ఆ టైంలో నెబుకద్నెజర్ రాజు ఈ ముగ్గురిని ఓడించి, ఆ టైంలో ఆ ముగ్గురిని ఓడించేసి ఫాల్ ఆఫ్, మనం చివరిగా చూస్తామంటే ద జెరూసలేం ఫాల్ అనేసి చూస్తామన్నమాట. ఎంత కఠినంగా నాశనం అయిపోతుందంటే ఈ బాబిలోన్ చేతుల జెరూసలేము అంత కఠినంగా నాశనం అయిపోతుంది. అంత బానిసలను ఎట్లా అంటే వాళ్ళు ఆ టైంలో బానిసలుగా తీసుకుపోయేట వాళ్ళు అనమాట మనుషులందరినీ. కాబట్టి నేను చదువుతా చూడండి, ఇర్మియా 39:15-18. While I was still impressed in the place of countryard, the Lord told me to tell Ebed-melech the sudden and the Lord Almighty, the Lord of Israel had said, just as I said would you, I am going to bring upon his city destruction and not prosperity, and when this happens, you will be there to see it. But I, the Lord, will protect you and will not be handed over to the man where you are afraid of it. I will keep you safe and I will not put to death. You will escape with your life because you have put your trust in me. The Lord has spoken to Jeremiah. చూడండి, ఆ టైంలో అంటే అంటే ఏమంటాం, ఈ జోహోవా చీము, ఈ సిద్కియా, ఆ టైంలో దేవుని యొక్క వాక్యము వాళ్ళకు ఎట్లా కొట్టిందంటే, వీడేంద్ర బాబు మేము ఇట్లా జీవిస్తుంటే హెచ్చరిక మాటలు మాట్లాడతాడు ఏందనేసి అట్లాగా వాళ్ళు అట్లాగా అనుకున్నారన్నమాట. సో ఆ టైంలో ప్రతి ఒక్క మనిషికి, రాజుకి జెర్మియా మీద చాలా కోపంగా ఉండేది. కాబట్టి దేవుడు తనని ఎట్లా కాపాడిండో, దేవుని యొక్క ప్లాన్స్ కానీ, దేవుడిని తన ఎట్లా ప్రొటెక్షన్ చేయాలో దేవుడు తనను అక్కడి నుంచి తీసుకొచ్చింది కాబట్టి ఈ యొక్క పుస్తకాలు, ఈ యొక్క జెర్మియా పుస్తకం మొత్తం 52 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 52 చాప్టర్స్ లో మనం ఏం నేర్చుకున్నాము, ఏ విధంగా ఉండాలో, ఈ ఇర్మియా ప్రవక్త ఏ విధంగా వాళ్ళకు బదులు ఇచ్చినాడో, బోధ చెప్పినాడో అనేసి కొత్తగా అనేది ఏం లేదు. ఈ పుస్తకాలన్నీ మనకు వార్నింగ్స్. చూడండి, మన టైంలో కరోనా వచ్చింది, దానికన్నా భయంకరమైన రోగాలు ఆ టైంలో ఉండేటి. ఎట్లంటే మనుషులను కొట్టుకొని చనిపోయిన వారు. మళ్ళా నిన్నె పట్టణం ఒకప్పుడు జోనా ఎట్లా కాపాడిన తర్వాతకి నహాము తర్వాత 100 సంవత్సరాల తర్వాత నహాము తర్వాత ప్రవచించినప్పుడు వాళ్ళు ఏ విధంగా నిన్నెవే పట్టణం నాశనం చేయబడిందో ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఎందుకు ఇవన్నీ చూస్తున్నామంటే, దేవుని నుంచి దూరమైన ప్రజలు దేవుని చేత అంటే దేవునికి వెళ్ళి అంతా తిరగబడినారు. అందుకే దేవునికి కోపం వచ్చిందన్నమాట. అందుకే ఖచ్చితంగా నాశనం చేస్తా, నిన్ను కాపాడుతా అనేసి ఇర్మియా ప్రవక్త గట్టి మంచి సూచనంగా ఇచ్చినమాట. అంటే సూచన అంటే దేవుడు నేనున్నాను, ప్రొటెక్షన్ గా నువ్వు ఎటు వెళ్ళకు అనేసి దేవుడు తనతో మాట్లాడిందనమాట. ఎందుకంటే మనం చూసుకున్న ఇంపార్టెంట్ వర్సెస్ లో అయితే జెర్మియా 1:5 చూసుకున్నాము, తర్వాత జెర్మియా 29:11 చూసుకున్నాము,
తర్వాత చూడండి జెరెమియా 31:33 చూసుకున్నాము. బట్ ఈస్ ద కాన్వెంట్ ఐ విల్ మేక్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆఫ్టర్ దోస్ డేస్ డిక్లేర్స్ ద లార్డ్. ఐ విల్ పుట్ మై లా ఇన్ దేర్ మైండ్స్ అండ్ రోట్ ఆన్ దేర్ హార్ట్స్. చూడండి దేవుడి యొక్క ప్లాన్ ముఖ్యంగా ఏంటంటే ఇర్మియా ప్రవక్తని పిలిచి తన ద్వారా అక్కడ ఉన్న ప్రజల్ని కాపాడడానికే ముఖ్యంగా ఈ ప్లాన్ అన్నమాట. అందుకే దేవుడు తనని చిన్న గర్భంలో ఉన్నప్పుడే చూస్ చేసుకొని తనని అక్కడ ఉన్న కఠినమైన రాజుల మధ్యలో పెట్టినాడు. ఈ 4 రాజుల్లో ఒకటే రాజు చాలా మంచిగా పరిపాలించిన వాడు అనమాట. ఆ రాజు పేరు జోషియా. తన 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 అంటే ఇర్మియా ప్రవక్త మాటలు విని తను ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉన్నాడు. తర్వాతకి వీళ్ళంతా జోహవచీము ఈ పరిపాలించిన రాజులలో కఠినమైన రాజు సిద్కియా. అతను ఎంత చెప్పినా వినేవాడు కాదు. సో అతను లైఫ్ కూడా ఎట్లా అయిపోయిందంటే వేరే రాజ్యాల చేత ఓడిపోయి ఆయన కళ్ళు పీకపడి తన ముందే తన కొడుకులను చంపేశారు. సిద్కియా అనే రాజు వేరే రాజ్యానికి బానిసగా వెళ్ళిపోయినమాట. అంత కఠినంగా ఉంది. దేవుని మాటలు వినకపోతే అలాగా ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మనకు ప్రేమించే దేవుడు కాబట్టి మనకు ఫస్ట్ వార్నింగ్స్ వస్తాయి. వినకపోతే తర్వాత ఎంత కఠినంగా వస్తుంది చూడండి. ఇప్పుడు మన సమయంలో కరోనా వచ్చింది. ఆ టైంలో మనం ఎట్లా విలువిలాడిపోయినాం తెలుసా? చాలా కష్టాలు అనిపించాం. బయటికి పోలేని పరిస్థితి, సరిగా తినలేము, సరిగా ఎవరిని కలవలేము. అలాంటి సమయంలో దేవుడు మనకు మంచి వాటలు అంటే అదొక గుణపాఠం అన్నమాట. కాబట్టి రాబోయే ఫ్యూచర్ లో దురు దినాలు ఉన్నాయి, చెడ్డ దినాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోవాలి. మనము ఏ విధంగా మనము ముందుకు వెళ్ళాలి అనేసి ఈ యొక్క పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం చూడండి. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి ఈ పుస్తకం ద్వారా, ఇతరులకు మనం ఏం చెప్పాలి అనేసి ఈ యొక్క పుస్తకం మనకు సెలవిస్తుంది. కాబట్టి దేవుడు నీ ద్వారా నా ద్వారా ఆశించేది ఏంటంటే దేవుని యొక్క సువార్త ప్రకటించేయమే. ఎందుకంటే దేవుని కోసం ఎంతో మంది తెలియదు. చూడండి బయట చర్చలలో కొడుతున్నాడు, పత్రికలను ఇస్తే ఆపేస్తున్నారు, బైబుల్స్ పంచకూడదు అంటున్నారు. అటువంటి కఠిన సమయంలో మనం ముందు ఈ ఓల్డ్ టెస్టిమెంట్ లో చూసినాము, ఇంకా మనం చూడబోతున్నాము. అలాంటి టైంలో మనము ఏ విధంగా బయటపడాలి, దేవుని చేత ఏ విధంగా మనము దేవుని చేత దేవుని ఉగ్రత నుంచి మనం ఏ విధంగా తప్పించుకోబడాలి అనేసి మనం నేర్చుకోవాలి. చూడండి దేవుని యొక్క ప్రేమ కృప నీ పైన నా పైన ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి దేవుని ఉగ్రతకు మనం పాత్రలం కాకపోతే మన నైబర్స్ పక్క వాళ్ళ కోసము, పొరుగు వాళ్ళ కోసం మనము ఆలోచించాలి. మనం బాగుంటే కాదు, అందరూ బాగుంటే మనం బాగుంటాం. ఏదైనా సరే ఎవరికైనా ఆలోచించినప్పుడు చేసేది ఏంటంటే మంచి పని. చెడుగా చేస్తే చెడుగానే చూస్తారు, మంచి పని చేస్తే మంచిగానే చూస్తారు. కానీ కొన్నిసార్లు దేవుడు ఏ విధంగా మాట్లాడుకుంటే చిన్నపిల్లల ద్వారా కూడా మాట్లాడొచ్చు, పెద్దవారు కూడా మాట్లాడొచ్చు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, మనం దేవుని ఏర్పరచుకోలే. ఎందుకంటే వాక్యం క్లియర్ గా ఐ హావ్ చూజన్ యూ, నిన్ను నన్ను మన తల్లి గర్భం నుంచే నిన్ను నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుని కోసం మనం ఏ విధంగా చెయ్యాలి, ఏ విధమైన పనులు చేయాలి అనేసి మనకి యొక్క పుస్తకము మనకు నేర్పిస్తుంది అనమాట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి దేవునిలోకి అందరిని తీసుకొచ్చి దేవుని యొక్క సువార్త ప్రతి ఒక్కరికి ప్రకటించి మంచి చెడ్డదో ఇప్పుడున్న సమయం ఎట్లాంటి సమయం అంటే బయట ఎవరైనా ప్రకటన చేస్తే ఎక్కడి నుంచి ఎవరొచ్చి కొడతారా, డిస్ట్రక్షన్ ఎవరు చేస్తారా, అవన్నిటికీ నువ్వు భయపడకు. ఎందుకంటే దేవుడు ఉంటాడు అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనమాట. ఎందుకంటే ఇర్మియా ప్రవక్త కఠినమైన రాజ్యుల మధ్యలో దేవుని సువార్తని ప్రకటన చేసినాడు. ఇప్పుడు నువ్వు కూడా కఠినమైన స్థితిలో ఉన్నావు, దేవుని సువార్త ప్రకటన చేస్తే దేవుడు నిన్ను దేవుని నీ కొరకు నా కొరకు తనకు ప్లాన్స్ ని సిద్ధపరిచినాడు, ముందే సిద్ధపరచుకున్నాడు. నువ్వు భూమి ముందుకు రాకముందుకే నీ యొక్క ప్లాన్స్ అన్ని దేవుడు ముందే సిద్ధపరచుకున్నాడు. కాబట్టి దేవునిలో మనము ట్రస్ట్ పెడితే ఏమైతే మిగతా పని అంతా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి దేవుని యొక్క ప్రతి పనికి ఎస్ అనే తప్ప నో అనే మాట మనం ఎక్కడ చెప్పకూడదు. ఈ ప్రవక్త కూడా నేర్చుకున్నది ముఖ్య పాయింట్ అనమాట. ఎందుకంటే చూడండి తను పెళ్లి చేసుకోలేదు, పిల్లలు కనలేం, లోకాశారీతిగా ఎటు పిల్లలు ఆత్మీయంగా దేవునితోటి ఉన్నాడు, ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యం తను చెప్తే ఎస్
నువ్వు నాశనం అయిపోతున్నావు అంటే ఎస్, తను అదే ప్రవచనాలు పలికినాడనమాట. కాబట్టి ఈ యొక్క పుస్తకాన్ని మనము అవుట్లైన్ 5 పార్ట్స్ గా విభజించబడింది అనమాట. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ద కాల్ ఆఫ్ జెర్మియా, మొత్తం 1వ అధ్యాయం. తర్వాత ప్రాఫెసిస్ డ్యూరింగ్ ద రీజన్స్ ఆఫ్ రాజుల టైం, జోసియా, జెహోయాకీము అండ్ సిద్కియా. ఆ టైంలో 2వ వచనం నుంచి 25వ వచనం వరకు ఇలా రాజుల నడిచిందన్నమాట. తర్వాతకి ఈవెంట్స్ అంటే కార్యములు, దేవుడు ఏ విధంగా కార్యము చేసినాడో జెర్మియా లైఫ్ లో. అందరూ ద్వేషించినా కానీ ఆ నపుంసకుని ద్వారా జెర్మియా కాపాడినవాడు. కాబట్టి 26 నుంచి 45 వరకు దేవుడు ఇర్మియా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు అనమాట. తర్వాతకి చివరిగా ఏంటంటే తర్వాతకి ప్రాఫిట్స్ అగేన్స్ట్ ద నేషన్స్. అక్కడ ఉన్న చుట్టుపక్కల జెరూసలేం చుట్టూ, బాబిలోన్ చుట్టూ ఉన్న అక్కడ చుట్టుపక్కల నేషన్స్ కోసం దేవుడు జెర్మియాతో మాట్లాడినమాట 46 నుంచి 51 వరకు. తర్వాత చివరిగా చూసింది ఏంటంటే ద ఫాల్ ఆఫ్ జెరూసలేం. ఏంటంటే ద ఫాల్ ఆఫ్ జెరూసలేము ప్రతి ఒక్క రాజు నెబుకద్నెజర్ రాజు కింద ఓడిపోయిన వాళ్ళే, అంతా కఠినంగా ఓడిపోయిన వాళ్ళు. కాబట్టి దేవునికి ఇష్టం లేదు దేవుని యొక్క ప్రజలు నాశనం కావాలే అని ఇష్టం లేదు. అందుకే దేవుడు ధైర్యంగా డైరెక్ట్ గా దేవుడు మనకు ఈ మత్తయి సువార్త ద్వారా మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త ప్రతిక ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు డైరెక్ట్ గా దిగి వచ్చినాడు. ఈ పుస్తకంలో మనం ఏమన్నా దేవుని కోసం ఏమన్నా ప్రాఫెసీ ఉందా లేదా చూసుకున్నట్లయితే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు దావీదు వంశం నుంచి వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఇర్మియా 23:5 వచనం, జెర్మియా 23:5. The Lord says, the time is coming when I'll choose the king, a righteousness and descent of David. The king will rule wisely and do what is right and just throughout the land. When the king, the people of Judah will be safe and the people of Israel will live in peace. He will be called the Lord our salvation. చూడండి, ఆ టైంలో ఇర్మియా ప్రవచన చేసే టైంలో దేవునికి యేసు ప్రభు కోసం చెప్పాలంటే దావీదు వంశం నుంచి, దావీదు చిగురు నుంచి వచ్చే దేవుడు తర్వాత చివరి టైంలో దేవుడు వచ్చిన తర్వాతకి అతను పరిపాలించి యూదా ప్రజలకు, జెరూసలేం ఉన్న ప్రజలకు అక్కడ దేవుని యొక్క బిడ్డలకు సంతోషాన్ని, మళ్ళీ సేఫ్ అంటే మంచి ఏమంటాం ప్రొటెక్షన్ గాను ఆ టైంలో పరిపాలించు టైంలో కాబట్టి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. మానవ రూపంగా దేవుడు మనల్ని రక్షించడానికి మానవ రూపంగా వచ్చినాడు. కానీ చూడండి, ప్రతి ఒక్క ప్రవక్తకు ఏదో ఒకటి చెడు జరిగింది. దేవుని కూడా అదే విధంగా జరిగింది. ఎందుకంటే మనము దేవుని తృణీకరించిన వారం. ఎందుకంటే దేవుని కొట్టినము, రాళ్ళతో క్రోడాలతో కొట్టినము, సిలువ మోపించినము, మేకులు కూర్చోబడినాయి. అంటే మన మానవ జాతి అంటే మన హ్యూమన్ బీయింగ్స్ నేచర్ ఎంత కఠినమైనది. ఆ కఠినాన్ని దూరం చేయనికే దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. తన రక్తం ద్వారా మన పాపాలని కడిగి పరిశుద్ధులుగా చేయనికి అవి లోకానికి వచ్చినామట. కానీ మనం అర్థం చేసుకోకుండా దేవుణ్ణి మనము తునీకరించినాం. అంటే మాకు వద్దు అంటే ఎప్పుడైనా చూడండి, మంచిదనేది మనము నిరాకరిస్తామట. చెడుది తొందరగా మనము అలవాటు పడుతుంది, కానీ మంచిది చెయ్యనికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఎందుకంటే దేవుడు ఈ లోకానికి వచ్చింది చీకటి నుంచి వెలుగుగా సిద్ధపరచడానికే దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఈ ఇర్మియా ప్రవక్త ద్వారా మనకు మాట్లాడినమాట. కాబట్టి మనం నేర్చుకుంది ఏంటిది, మనం చేయాల్సింది ఏంటిది అంటే ఈ పుస్తకాన్ని 5 భాగాలుగా విధాలు చేసినంట. ఇర్మియాకు చేసిన దేవుడు మేలుల కొరకు తనను చూడండి, ముఖ్యంగా మనం మాట్లాడుకుందంటే ఎన్నోసార్లు శత్రు రాజులు వచ్చి నాశనం చేసినా కానీ ఏది హాని కానీ ఈ ఇర్మియా ప్రవక్తకు ఏ హాని జరగలేదు. ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు అక్కడ ప్రవచించిన వాక్యము నిలబడింది. ఆ జెర్మియాకు కానీ
ఆ నపుంసకుడికి గాని ఏ లోటు జరగకుండా ఏ కీడు జరగకుండా దేవుడు కాపాడింది. ఎందుకంటే దేవుని పని చేసిన వాళ్ళు. అందుకే మనం కూడా దేవుని పని మనం చేసినట్లయితే మనకు కూడా ఏమి కాదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా సమయాన్ని అంటే ఉపయోగించుకొని ఇతరులకు ఏ విధంగా దేవుని యొక్క సువార్త ప్రకటించాలో మనం నేర్చుకుంటున్నామట ఈ పుస్తకం ద్వారా. ఈ పుస్తకం ద్వారా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి మనం నేర్చుకున్నాను. కానీ మనకు సమయం లేదు. సమయం కూడా మనము చూసుకోవాలి. కాబట్టి ఒక చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇంపార్టెంట్ థింగ్స్ నేను జెర్మియా 8:22, జెర్మియా 17:7 వరకు తర్వాత మీరు చూసి చదువుకోండి. మనకు దేవునికి మనం ఏ విధంగా రిటర్న్స్ ఇచ్చినాం, ఇప్పుడు మనకు హెల్ప్ చేసినాక ఎంత కృతజ్ఞతగా ఉంటామో అదేవిధంగా దేవుడు దేవునికి మనం కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే తను వచ్చి మన పాపాల కొరకు రక్తం కార్చేసి మొత్తం మన చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోకి తెచ్చింది. కాబట్టి దేవునికి మనం ఎంతగా కృతజ్ఞతగా ఉండాలి. ఒక్క ఆత్మని మనం తీసుకురాలేమా? మనం ఇన్ని నేర్చుకున్నాం కాబట్టి ఈ విధంగా ఎన్నో నేర్చుకున్నాం. మనకు లాక్డౌన్ నుంచి ఈ ప్రేయర్స్ కంటిన్యూ అవుతుంది. ఎక్కడ ఆపబడలే. నేను వస్తుంటే అప్పుడు కూడా అప్పుడప్పుడు నేను ఎంత ట్రాఫిక్ లో బైక్ లో మొబైల్ ఆన్ చేసి వింటుంటామట, అరే వాక్యం అవుతుందనేసి. చూడండి, ఎందుకంటే మన ప్రార్థనలు ఎప్పుడు విఫలం కాలేదు. నేను చెప్పాల్సింది ఇదొకటి ముఖ్యంగా, మన ప్రార్థనలు ప్రతి ఒక్కటి సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరు నేర్చుకోబడినారు. ప్రతి ఒక్కరు దేవునికి క్లోజ్ గా వచ్చినాడు. కాబట్టి మంచి చేస్తే దేవుని సేవకులకు మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది. దేవుని సేవకులకు కానీ బిడ్డలకు కానీ చెడు చేస్తే చెడే జరుగుతుంది. కాబట్టి మంచిని దృష్టిలో తీసుకొని మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో చిన్నగా ప్రార్థన చేసుకొని వాక్యం క్లోజ్ చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, పరలోక రాజు తండ్రిని పాల్గొందనాలు, స్తుతులు స్తోత్రం తండ్రి. మరి ఇర్మియా ప్రవక్త మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా యేసయ్య, తనను దేశమంతా నేను ప్రతి చిన్నవాడి నుంచి రాజు వరకు తను దేశించినారు తండ్రి ప్రభా, అసహించుకున్నారు తండ్రి ప్రభా. కానీ నాయనేసే ప్రభా, మీరు ఏర్పరచుకున్నారు తల్లి గర్భం నుంచే తనను. నాయనేసే ప్రభా, మమ్మల్ని కూడా ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. కష్ట సమయంలో కూడా తోడుండి కాపాడు. ఏ శత్రువు వచ్చినా మాకు ఏ విధంగా ఎటువంటి కాలే తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, మా చుట్టూ మా పక్కన 10,000 పడినా కానీ మాకు ఏమి కాదని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది తండ్రి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ దేవా. నాయనేసే నీకు వందనాలు. ఈ ప్రవక్తతో మాట్లాడిన ప్రభా, చిన్నతనంలో యవ్వనతనం నుంచే ప్రభా మొత్తం లైఫ్ మొత్తం నీకు అర్పించుకున్నాడు తండ్రి ప్రభా. ఆ లైఫ్ మొత్తం సాక్రిఫైస్ చేసుకున్నాడు తండ్రి. పెళ్లి చేసుకోకుండా, పిల్లల్ని కన్ను లేకుండా అంటే ప్రభా లోకాశలకు వెళ్ళకుండా ప్రభా, మరి ఈ ప్రవక్త ద్వారా మనం నేర్పించుకుని నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య, మరి కఠినమైన పరిస్థితుల్లో కూడా ప్రభా మీరు కాపాడినారు తండ్రి ప్రభా. యేసయ్య, తన లైఫ్ చూసుకుంటే కానీ మనకి ఘోరంగా ఉన్న తండ్రి ప్రభా. మీరు చెప్పిన మాటని తప్ప వేరే మాట పలుకోలేదు తండ్రి. నాయన యేసయ్య ప్రభా, రాజుల దగ్గరైనా సరే, మనుషుల దగ్గరైనా సరే, తన ప్రాణం నష్టంలో ఉన్నా సరే, కష్టంలో ఉన్నా సరే, రాజు దగ్గరైనా కూడా అవే మాటలు మాట్లాడి మీరు పలికించిన మాటలు ఉన్నాయని యేసయ్య ప్రభా. మరి యొక్క పుస్తకం కొరకు నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య, ఈ పుస్తకం ద్వారా మనం నేర్పించడం నీకు వందనాలు. అదేవిధంగా ప్రభా, ఆన్లైన్ లో ఒక ప్రతి ఒక్క ప్రదర్శన సిస్టమ్ దీవించి ఆస్వాదించండి. ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరినీ కొరకు నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య, డైలీ ప్రేయర్స్ లోకి నీకు వందనాలు తండ్రి. నాయన యేసయ్య ప్రభా, ఇంకెవరైతే రావాల్సి ఉన్న తండ్రి ప్రభా, వాళ్ళు డైలీ పార్టిసిపేట్ చేసుకొని నేర్చుకుని వాక్యాలు ఇతరులకు చెప్పడానికి సాయం చేసిందండి ప్రభా. యేసయ్య, ముఖ్యంగా ఇక్కడ నేర్చుకునేదంటే చిన్న వయసు కానీ పెద్ద వయసు కానీ ప్రభా మీరు ఏర్పరచుకున్నారు తండ్రి ప్రభా. యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు తండ్రి ప్రభా. చిన్నల ద్వారా కూడా నువ్వు అద్భుత కార్యాలు చేయవచ్చు నాయన యేసయ్య ప్రభా. మరి నాయన యేసయ్య ప్రభా, పెద్దల ద్వారా కూడా మీరు అద్భుతాలు చేయొచ్చు తండ్రి. నాయన యేసయ్య ప్రభా, యేసయ్య నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన యేసయ్య ప్రభా, ఈ ప్రవక్త కొరకు నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ ప్రవక్త ఎన్నో నేర్చుకున్నాం తండ్రి ప్రభా. ఈ నేర్చుకుని మా మైండ్లో పెట్టుకొని ప్రభా ఇతరులకు చెప్పడానికి సాయం చేస్తారని ఈ యొక్క వాక్యం చేత మీకు చేయికి అప్పగిస్తాం. ఈ యొక్క ప్రార్థనను, ఈ యొక్క వాక్యం మీకు చేయికి అప్పగిస్తాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అన్న ఆశీర్వాదం ఇవ్వండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ అందరికీ Praise the Lord.